అమ్మ ఎలా ఉంది కొత్త ప్రభుత్వం? దాదాపు 5-6 నెలల నుంచి ఇప్పుడు ఈ ఇసుక కూడా ఉచితం చేసామని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఎలా ఉందంటారు? బానే ఉందండి చంద్రబాబు గారిది. కాకపోతే మా వారికి పెరాసిస్ వచ్చింది. కాకపోతే వికలాంగుల పెన్షన్ ఇస్తున్నారు. పెరాసిస్ గురించి పెట్టాము, చేద్దామమ్మా అని చెప్పారు నారా లోకేష్ గారు. కానీ బానే ఉందండి, పింఛన్లు టయానికి ఇస్తున్నారు, అన్ని బానే చూస్తున్నారు. 3000 నుంచి 6000 చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 నుంచి 3000 చేయడానికి 250 పెంచుకుంటూ వచ్చిన వ్యక్తి ఆయన. మరి ఇప్పుడు అసలు ఈ ప్రభుత్వమే బాగోలేదు, ఇదంతా అరాచకం అని చెప్పి జగన్ గారు చెప్తున్నారు. డెవలప్మెంట్ ఉండాలి, రోడ్లు ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి, లేదా అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకు భోజనం చేసి అవి కూడా తీసేసి అలాంటివి పెట్టారులేండి. చంద్రబాబు గారు పెట్టారు. మేము చంద్రబాబు గారు బాగా చేస్తారండి, ఆయన అనుభవం ఉన్న వ్యక్తి కదా, బాగా చేస్తారు ఆయన. మీరేమంటారు? ఎలా ఉంది పరిపాలన? బానే ఉందమ్మా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలా ఉందంటారు? చంద్రబాబు బానే ఉందమ్మా. చంద్రబాబు నాయుడు బానే ఉన్నది, పర్వాలేదు, చూస్తున్నారు. గతంలో ఎలా ఉండేది జగన్? గతంలో అయితే ఆయన ఏంటి ఏం చెప్పగలం. అది రోడ్లు కానీ ఉద్యోగాలు కానీ ఏమైనా ఉండే అప్పుడు లేవు. ఆ పిల్లలు కూడా ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అని లేకపోతే హెరాయిన్ అని, ఇప్పుడు గతంలో పిల్లలు రోడ్ల మీద వచ్చి బాగా అల్లరి చేసేవాళ్ళు కదా. ఏం లేవును, అల్లరి చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు లేదమ్మా, ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు పర్వాలేదు. గంజాయి గురించి అంటే రోడ్ల మీద అవునులేండి ఇప్పుడు కొద్దిగా కంట్రోల్ చేస్తున్నారులేండి. చంద్రబాబు గారు కంట్రోల్ చేస్తున్నారు. బానే ఉంటాం. ఓవరాల్ గా ఎలా ఉందంటారమ్మా? పెన్షన్ అండి గతంలో 3000 ఇచ్చేవారు, మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక 6000 ఇస్తున్నారు, మాకు కొంచెం సమస్యలు తీరాయి. ఇది మంచి ప్రభుత్వం, చాలా బాగుందండి, మంచి ప్రభుత్వం ఇది. ఇసుక తక్కువ రేటుకి మాకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడిప్పుడే కొద్ది పనులు సాగుతున్నాయి, పర్వాలా. ఇప్పుడు గతంలో అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అన్న తర్వాత ఎక్కడ కట్టుకోవాలి, ఏం కట్టుకోవాలి, చాలా వరకు నిర్మాణ రంగం అయితే ఇబ్బందులు పడింది, చాలా ఇబ్బందులు పడ్డారు. అవును, చాలా. జగన్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం మేము. ఏం ఇబ్బందులు అంటారు? ఇబ్బందులు అంటే కరోనా ఒక దెబ్బ, ఈయనేమో ఇసుక ఆపేసాడు. 3 నెలలు ఎక్కగానే మా ఉసిరే కొట్టింది ఆయనకి. మా పనుల ఉసిరికే 151 నుంచి 11కి వచ్చాడు. అయినా కూడా ఇంకో 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తాను అంటున్నాడు. ఏంటి వచ్చేది? ఇంక జీవితంలో ఒక్క ఛాన్స్ అన్నాడు, ఇచ్చేసాం చాలు. ఒక్క ఛాన్సే, ఇంకా అదే చివరి ఛాన్స్. ఇంక మళ్ళీ వచ్చే సీన్ లేదు. మా భవన నిర్మాణ కార్మికులు ఎవడో ఓటేయడు ఇంకా. ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పి మళ్ళీ పనులు సాగుతున్నాయి. అవును, మాకు చాలా సంతోషంగా ఉంది. 3000కి వస్తుంది తాటరు. ఇంకా ప్రభుత్వం కొద్దిగా చర్యలు తీసుకొని ఇంకా కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది. మధ్యలో దళారులు తినేస్తున్నారు డబ్బుని. 3500 అంటున్నారు, 4000 అంటున్నారు. కొద్దిగా ప్రభుత్వాన్ని కొద్దిగా పోలీస్ యంత్రాంగాన్ని కొద్దిగా కంట్రోల్ చేస్తే కొద్దిగా తక్కువగా వస్తుంది. అలాగేనా మీలాంటి కార్మికులు ఒక రోజు క్యారేజ్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా 5 రూపాయలు అన్నా క్యాంటీన్, దానికోసమే మాట్లాడతా. అన్నా క్యాంటీన్లు చాలా మేలు చేస్తున్నాయి మాకు. 5 రూపాయలకే మాకు భోజనం పెడుతుంది. ఎక్కడికైనా మధ్యాహ్నం పూట భోజనానికి వెళ్ళాలంటే 70-80 రూపాయలు తీసుకుంటున్నారు. 5 రూపాయలు ఇచ్చి మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎంతో మేలు చేస్తున్నారు. అలాగే ఆయనకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మా తాపీ పని వాళ్ళందరికీ, కొంతమందికి సొంత ఇల్లు కూడా లేవు, అందరికి ఇల్లు కట్టే మాకు సొంత ఇల్లు కల్పించాలని కోరుకుంటున్నా. అది దయచేసి మీ ద్వారా ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నా. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మాదిరి సెంటున్నర స్థలాలు కాదు, ప్రతి వాళ్ళకి 3 సెంటు స్థలాలు ఇస్తాను, అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కానీ ఇస్తా అన్నారు. పట్నంలో 2 సెంట్లు ఇస్తా అన్నారు, పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తున్నారు. ముందు ఇచ్చి అదొకటి మేలు బేగా అమలు చేస్తే బాగుంటది. మా అందరికి ఇల్లు కట్టే మాకు ఇల్లు కూడా లేదు తాపీ పని వాళ్ళకి. ఆ ఇల్లు కూడా మాకు తాపీ పని వాళ్ళకి బేగా సెలక్షన్ చేస్తే బాగుంటదని కోరుకుంటున్నాం. చాలా మంచి ప్రభుత్వం, బాగా చేస్తున్నారు. బానే ఉంటుందండి. కాకపోతే ప్రభుత్వం మంచిదండి, బాగా చేస్తున్నారు చంద్రబాబు గారు. బాగానే చేస్తారు. ఆయన ఉన్నాడు కాబట్టి ఫుడ్ పెట్టే దేవుడు ఎప్పుడైనా సరే అది గుర్తుంచుకోండి. దేవుడిని అమ్మ క్యాంటీన్ పెడుతున్నాడు, దేవుడిని చూస్తున్నాం మనం, అంతే. కానీ ఇంత చేస్తున్నా కూడా అసలు ఇది అరాచక పాలన, ఏం చేయట్లేదు చంద్రబాబు అని చెప్పి జగన్ గారు చెప్తున్నారు. ఎందుకు అని అంటే మనకి పనులు లేక చేశాడు. ఇంతకు ముందు పనులు ఉన్నాయా? ఇప్పుడు జరిగే ఎన్ని ఇసుక లేదు, సిమెంట్ లేదు, సంవత్సరం పని లేదు. ఇప్పుడు ఆయన ఉన్నాడు, పని లేకపోయినా 4 మెతుకులు తింటున్నాం వెళ్ళి అన్నా క్యాంటీన్లో. అన్నా క్యాంటీన్లో ఇవాళ పని లేదు, రేపు పని లేదు, ఒక వారం పని లేదు. ఈ వారం రోజులు అన్నా క్యాంటీన్లో 2 పూట్ల తింటున్నాం కమ్మగా. అన్నా క్యాంటీన్లు గతంలో అన్నా క్యాంటీన్లు అసలు పేదవాళ్ళకి ఏం ఉపయోగం లేదని తీసేశారు. వాడు దరిద్రుడు కాబట్టి చేతగాక పరిపాలన మూసుకొని కూర్చున్నాడు ఎదవా. దరిద్రుడు కాబట్టి చేతగాక పరిపాలన మూసుకొని కూర్చున్నాడు. కూర్చోవాలి,
ఎవరికి పెట్టాడు? ఎవరికి పెట్టాడు? వాళ్ళ పార్టీ వాళ్ళకే పెట్టాడు, బయట వాళ్ళకి ఎవరికి పెట్టా. ఇదిగా భవన కార్మికులకు ఎవరున్నారు? 40 లక్షల మంది వాడి పాలన పడి అల్లాడాడు. 5 సంవత్సరాలు అల్లాడారు. 5 సంవత్సరాలు ఫుడ్ పెట్టేవాడు ఎప్పుడైనా సరే దేవుడితో సమానం. అన్నం పెట్టేవాడే దేవుడు. ఇప్పుడు మాకు పని లేదు. ఇవాళ వెళ్తున్నాం 2 పూటలు అక్కడ తింటున్నాం, వస్తున్నాం. 10 రూపాయలకి ఎవరండి? 5 రూపాయలకి అన్నం పెట్టాము కూడా. ఇప్పుడు పొద్దున్నే వెళ్ళి 6 ఇడ్లీ సాంబారు తినేసి వస్తున్నాం. వచ్చి కూర్చో పని మీదకి వచ్చాం. 5 రూపాయలకి 3, 10 రూపాయలకి 6. సో ఇట్లా అంటే కనీసం అన్న ఇంత ఖర్చులు పెరిగి రేట్లు పెరిగినా కూడా పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం పెట్టండి అన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందు మంచి దేవుడు ఒక రకంగా మాకు దేవుడే. మళ్ళీ లైఫ్ ఉంటది, మళ్ళీ పార్టీ అదే వస్తుంది, మళ్ళీ రావాలి. 29 వచ్చేది, ఈడు రాడు. మొన్న ఈ మధ్య ఇప్పుడు వచ్చింది చూసా 1750 కోట్లు సొమ్ము. 1750 కోట్లు వాడి సొమ్మ, మన సొమ్ముకి. పేదల సొమ్ము వాళ్ళు అమాయకుడు కాదండి, చాలా ఉన్నాయండి బాబు. అమాయకుడు ఏంది? రేపో మాపో బొక్క చంద్రబాబు నాయుడు అది గ్యారంటీ. చూస్తా మరి వాళ్ళ చెల్లి జగన్మోహన్ రెడ్డి చెల్లి గారే మరి పేపర్ల పొద్దున అనౌన్స్మెంట్ వస్తుంది, ఇన్ని కోట్లు అరెస్ట్ చేయండి అని అంటుంది. మరి సొల్యూషన్ ఎక్కడ ఉంది? చెల్లెలు తోడ పుట్టిన చెల్లెలు కూడా ఇంత బాధ పెట్టిన వ్యక్తి ఏమండి? తోడ పుట్టి చెల్లెల మీద అమ్మ మీదే పెట్టాడు వాడు పోస్టులు. ఆ పోస్టులు పెట్టిన వాళ్ళం కూడా చంద్రబాబు నాయుడు. ఏంటి ఇంకా టైం ఉందా? దానికి కూడా మొత్తాన్ని వేస్తాడు లోన. అయితే నిదానం. ఆయన మామూలు ఒక రీతిగా పోయేవాడు. ఇదంతా అరాచకమే. వీడు చట్ట ప్రకారంగానే లాగుతాడు. చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఏ కాడికి ఒక చట్ట ప్రకారంగా వెళ్తాడు. ఇప్పుడు ఉన్న ఆరోపణలు ఈ రోజు మీరే అంటున్నారు 1750 కోట్ల రూపాయలు ఆయన మీద అవినీతి వచ్చింది. అంతకుముందు ఎన్నో కోట్ల అవినీతి అవుతుంది. మరి ఇన్ని పెట్టుకుని కూడా ఇంకా నేను మంచోడిని అని ఎట్లా చెప్పగలుగుతారు? చెప్పుకుంటారంటే ఇన్నే వాళ్ళు ఉన్నారు కదండి. అది అబద్ధం ఆడంగా 100 సార్లు అబద్ధం ఆడితే ఒకసారి ఆయన నిజం అవుతుంది. వీడు ఆడేయన్ని అబద్ధాలేగా, అబద్ధాలే. ఒకసారి అబద్ధం ఆడితే ఒకసారి నమ్ముతారు. 100 అబద్ధాలు ఒక నిజం చేస్తాం. 100 అబద్ధాలు ఆడతావు నువ్వు, అమ్మో అది నిజమేమో అని అనుకుంటారు. ఆ 100 అబద్ధాలు లాస్ట్లో ఉంటాడు ఎవడో ఒకడు ఓటేస్తాడని. ఇప్పుడు ఇది వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది చూడు, 100 రెట్లు. ఇప్పుడు వచ్చే 29 కూడా ఆయన వచ్చేది సీఎం. నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబే. మంచి ప్రభుత్వం 100%. నేను ఇదిగో బీకాం కంప్యూటర్ చదువుకున్నా, పొద్దున్న పేపర్ చదివాను. వాళ్ళ చెల్లి ఆయన మీద కేసులు పెడుతుంది. ఒక అన్నయ్యకి చెల్లికి ఎంత న్యాయం ఉండాలి?